సౌత్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ హీరోస్లో యూత్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు ఈయన ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల తమిళ నటుడు సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించే సందర్భంగా విజయ్ మాట్లాడుతూ పాతకాలంలో గిరిజన తెగలు ఎలా పరస్పరం యుద్ధాలు చేసుకుంటాయో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య అలాగే యుద్ధం జరుగుతోందని వ్యాఖ్యానించడం పెద్ద సమస్యగా మారింది. ఇక ఈ విషయం ఆదివాసీలకు ఆగ్రహం తెప్పించింది. మనోభావాలు దెబ్బతీశాయని గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన మాటలపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించి సారీ చెప్పారు విజయ్ దేవరకొండ. పురాతన కాలాల్లో కొన్ని తెగల మధ్య జరిగిన సంఘర్షణలు ఉద్దేశించి వచ్చిన మాటలని, షెడ్యూల్ని ఉద్దేశించి తాను మాట్లాడలేదు అని వివరణిచ్చిన ఆయనపై మాత్రం ఇప్పుడు కేసు నమోదవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్స్ కింద హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ తీరుపై ప్రముఖ ప్రొడ్యూసర్, కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నట్టికుమార్ ఊహించని కామెంట్ చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో నట్టికుమార్ మాట్లాడుతూ, నువ్వేమైనా సెలబ్రిటీ అనుకుంటున్నావా, తీసుకెళ్లి జైల్లో పడేస్తారు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. నట్టికుమార్ మాట్లాడుతూ, విజయ్ దేవరకొండ ఇలా విమర్శలు ఎదుర్కోవడం ఇదే ఫస్ట్ టైం కాదు. లేగర్ ఈవెంట్ లో కూడా నా తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఇక్కడికి ఎంతో మంది వచ్చారు అంటూ మాట్లాడారు. ముఖ్యంగా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడుతున్నామనే స్పృహ ఖచ్చితంగా ఉండాలి. తనను తాను తెలంగాణ పెద్ద హీరో అనుకుంటున్నాడు. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఎదుటి కులాలను మతాలను కించపరచకూడదు అని తెలుసుకోవాలి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణ, కృష్ణంరాజు, సూర్యకాంతం ఇలా ఎంతో మంది నేడు మన మధ్య లేకపోయినా వారిని మనం తలుచుకుంటున్నాం అంటే వారి స్టార్డమ్ మాత్రమే కాదు, వారి విధేయత. అలాంటిది ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు కాబట్టి ఈ రేంజ్ లో ప్రవర్తిస్తున్నారు. వెంటనే విజయ్ దేవరకొండ సారీ చెప్పాలి అంటూ నట్టికుమార్ కామెంట్స్ చేశారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.